వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. అప్పుడేమో 3 ప్రాంతాల్లో 3 రాజధానులు పెడతామన్నారు, 3 రాజధానులు ఉంటాయన్నారు. ఇప్పుడేమో 3 నగరాలతో కూడిన మావిగన్ అని కొత్త పేరు కనుగొన్నారు. అధికారం లేనప్పుడు అమరావతి అన్నారు, అధికారంలోకి వచ్చిన తర్వాత నో అమరావతి అన్నారు. అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, మళ్ళీ అధికారం కోల్పోయాక 3 నగరాల రాజధాని పేరుతో మావిగన్ నినాదం వినిపించారు. ప్రతిపక్ష నాయకుని హోదాలో అమరావతి రాజధానికి మద్దతుగా అసెంబ్లీలో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 రాజధానులు అని కొత్త విధానాన్ని తెరపైకి తెచ్చారు. అధికారం కోల్పోయాక తాజాగా 3 నగరాల పేరుతో మావిగన్ పేరు కనుగొన్నారు. జగన్మోహన్ రెడ్డి కొత్తగా కనుక్కున్న మావిగన్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మేధావులు, చివరకు వైసీపీ మాజీలు, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతి పరులు కూడా ఇదేం కర్మ అని తలలు పట్టుకుంటున్నారు. మరి కొందరు నవ్వుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే పాపం జగన్ అన్నట్లుగా ట్రోల్ జరుగుతోంది. నిజానికి ఈ ఆలోచన జగన్ రెడ్డికే సొంతంగా వచ్చిందా? ఎవరైనా ఈ చచ్చు సలహా ఇచ్చారా? 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఈ మావిగన్ను అమలు చేయకుండా 3 రాజధానులు తెరపైకి తెచ్చి రాజధానికి సంబంధించిన ఏ ఒక్క పని కూడా పూర్తి చేయకుండా మెజారిటీ ప్రజల ఆగ్రహాలకు జగన్ గురయ్యారనేది వాస్తవం. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోవటమే కాకుండా చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కని దయనీయ స్థితికి వైసీపీ పడిపోయింది. ఎప్పుడైతే పార్లమెంటులో అమరావతి రాజధాని బిల్లుకు మద్దతు ఇవ్వకుండా వ్యతిరేకించి రాజకీయంగా తిరిగి తేరుకోలేనంతగా ఘోరంగా దెబ్బతిన్నారని వైసీపీ అభిమాన రాజకీయ విశ్లేషకులే కామెంట్ చేస్తున్నారు. ఇప్పుడు మావిగన్ అనే పేరు తెరపైకి తెచ్చి నవ్వుల పాలయ్యారు అని వైసీపీ మాజీలు, కార్యకర్తలు ఆవేదనతో, బాధతో కామెంట్లు చేస్తున్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన అమరావతి బిల్లుకు మద్దతివ్వకుండా వ్యతిరేకించడం వైసీపీని రాజకీయం సమాధి చేశారన్న కామెంట్లు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తున్నాయి. కొసమెరుపు ఏమిటంటే రాజ్యసభలో ఏ ఒక్కరూ ఊహించని విధంగా బీజేపీ తెలుగు ఎంపీ లక్ష్మణ్ జగన్మోహన్ రెడ్డి మావిగన్ పై సెటైర్లు వేశారు. ఇంకా చెప్పాలంటే జగన్ రెడ్డిని ఏకిపారేశారు. లక్ష్మణ్ ప్రసంగం కేంద్ర బీజేపీ పెద్దలకు తెలిసి జరిగిందా, తెలియకుండా జరిగిందా అని వైసీపీ నాయకులే చెవులు కొరుక్కుంటున్నారు. మా అధినేత జగన్మోహన్ రెడ్డికి కేంద్ర బీజేపీ పెద్దలు చాలా 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 క్లోజ్ అనుకున్నాం. రాజ్యసభలో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మాట్లాడిన మాటలు, కామెంట్లను బట్టి బీజేపీ కేంద్ర పెద్దలే జగన్ను ఇప్పటి నుంచి దూరం పెట్టబోతున్నారా అన్న అనుమానం కలుగుతుంది అంటూ వైసీపీ నేతలే పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.